హాయ్ అండి. మా యాత్రలో మేము 9వ దర్శనంగా పుణ్యగిరి తీర్థానికి అయితే వెళ్ళామండి. చాలా పెద్ద కొండ, ఒక 1/2 కిలోమీటర్ వరకు రోడ్డులా ఉంటుందండి. తర్వాత అయితే మాత్రం 320 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. మాతో యాత్రకు వచ్చిన వాళ్ళల్లో ముసలి వాళ్ళు ఉన్నారు, కాళ్ళకి దెబ్బలు తగిలిన వాళ్ళు ఉన్నారు, కాళ్ళకి సర్జరీ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అందరూ దేవుని దయ వల్ల మా అత్తయ్య గారితో సహా సునాయాసంగా చక్కగా మెట్లయితే ఎక్కేసాము. దారి పొడవునా అందమైన జలపాతాలు కనువిందు చేస్తూ ఉంటాయి. కూతులైతే మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయండి. మన చేతిలో ఏమన్నా లాక్కుని పట్టుకుపోవడానికి సిద్ధంగా ఉంటాయి. మనం కాస్త జాగ్రత్తగానే ఉండాలి వాటితో. నిత్యం రణగుణధ్వనుల మధ్య కాలుష్య కోరల్లో ఈ పట్టణాల్లో చిక్కుకుని ఉండే మనకు ఎత్తైన కొండలు, అందమైన జలపాతాలు, పచ్చని చెట్లు, ఈ ప్రకృతి నడుమ మనకు మనసు చాలా ఆహ్లాదంగా ఉంటుందండి. మన చిన్నప్పుడు అమ్మ ఒడిలో పడుకుని ఊయలు ఊగినట్టుగా ఈ ప్రకృతిలో మనం అలా ఊయలూగుతున్నంత ఆనందం ఇస్తుందండి మనసుకి. ఈ కొండపైన గుడి ఉన్న చోటు నుంచి పైన 2 కిలోమీటర్ల అవతల ఒక ఊరు ఉందటండి. 30 ఇళ్ళు వరకు ఉంటాయట. అటుగా వస్తున్న ఒక వ్యక్తిని మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే చెప్పారు. అమ్మో ఎంత చిత్రమో చూడండి. ఆలయం అయితే ఇలా ఉంటుందండి. గర్భగుడిలో లింగ రూపంలో శివుడు దర్శనమిస్తే ఇంక ద్వారం బయటేమో అమ్మవారు దర్శనమిస్తారు. పూజారి గారిని మేము ఒక్కసారి మెట్లు ఎక్కడానికి చాలా కష్టపడ్డాము. మరి మీరు ఎలా వస్తారు అని అడిగితే అలవాటైపోయిందమ్మా, ఉదయం 9ంటికి పైకి వచ్చేస్తాను, మధ్యాహ్నం ఇక్కడే వంట చేసుకుని స్వామికి నైవేద్యం పెట్టి మళ్ళీ సాయంత్రం 5ంటికి దిగిపోతాను అని చెప్పారు. నిజంగా చాలా గ్రేట్ కదండి. పార్వతీదేవి ఈశ్వర హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. మనం స్నానం ఆచరించవలసిన పుణ్యతీర్థం ఇదేండి. మనవి ఇది పుణ్యగిరి యాత్ర. జీవితంలో ఒక్కసారైనా ఈ పుణ్యగిరిలో స్నానం చేయాలి. ఎందుకు చేయాలి? పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ స్నానం ఆచరించి కైలాసం వెళ్ళారు. ఎవరైతే మేము చేసిన ఈ గంగలో స్నానం ఆచరిస్తారో వాళ్ళకి మా లోకానికి వస్తారని ఆ పార్వతీ పరమేశ్వరులు మనల్ని అందరినీ దీవించి వెళ్ళారండి. జీవితంలో ఒక్కసారైనా ఈ పుణ్యగిరి వచ్చి స్నానం చేయండి, తరించండి. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.